ఈ క్వశ్చన్ మూవింగ్ చార్జెస్ అండ్ మ్యాగ్నెటిజం అనే టాపిక్ లో నుంచి ఇచ్చాడు. ఏమిచ్చాడంటే ఒక లాంగ్ స్ట్రైట్ వైర్ ఉంది, దాని యొక్క రేడియస్ క్రాస్ సెక్షన్ రేడియస్ ఎంత అని మెన్షన్ చేశాడంటే స్మాల్ ఏ అని. అందులో కరెంట్ ఐ అనేది పాస్ అవుతుందని మెన్షన్ చేశాడు. అయితే కరెంట్ అనేది ఆ క్రాస్ సెక్షన్ లో యూనిఫామ్ గా డిస్ట్రిబ్యూట్ అయిందని మెన్షన్ చేశాడు కూడా. డిస్టెన్సెస్ సెంటర్ నుంచి మనం మెజర్ చేసుకుంటూ వచ్చినప్పుడు ఓకేనా, అది ఇన్సైడ్ అయినా కానీ అవుట్ సైడ్ అయినా కానీ, అంటే ఇదంతా క్రాస్ సెక్షన్ అనుకుంటే ఆ వైర్ది ఇన్సైడ్ పాయింట్ అయినా సరే అవుట్ సైడ్ పాయింట్ అయినా సరే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వాల్యూ మ్యాక్సిమంలో హాఫ్ ఉండే పాయింట్స్ ఏమేమి అనేది మెన్షన్ చేశాడు, అడుగుతున్నాడు అనమాట, కనుక్కోమని. ఓకే, అంటే ఇక్కడ నేను R1 R2 ఫైండ్ అవుట్ చేయాలా, ఎట్లా మ్యాక్సిమం బి వాల్యూ దీనివల్ల ఎంతైతే వస్తుందో దాంట్లో హాఫ్ ఉండే డిస్టెన్సెస్ R1 R2 నేను ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో నువ్వు ఏం తెలుసుకోవాలంటే కదా, మనము ఒకవేళ డిస్టెన్స్ R అనేది రేడియస్ ఆఫ్ ద క్రాస్ సెక్షన్ కంటే తక్కువ ఉంటే బి వాల్యూ ఎంత? సరే, రేడియస్ ఇదంతా స్మాల్ ఏ కంటే తక్కువ వాల్యూ ఉండేది R1. సో నేను ఏమన్నా R1 దగ్గర మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వాల్యూ ఎంత? ఇన్సైడ్ పాయింట్కి అయితే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎంత ఉంటుందంటే కన్నా బి ఇన్సైడ్ ఈజ్ ఈక్వల్ టు మ్యూ ఐ స్మాల్ ఆర్ బై 2π స్మాల్ ఏ స్క్వేర్. ఇది లోపల R1 దూరంలో ఉండే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వాల్యూ. ఓకేనా, అలానే ఒకవేళ గ్రేటర్ దెన్ ఏ ఉంటే, రేడియస్ కంటే ఎక్కువ దూరంలో ఉంటే, అంటే R2 అనే పాయింట్ దగ్గర ఎలా ఉంటుందంటే బి అవుట్ సైడ్ ఈజ్ ఈక్వల్ టు మ్యూ ఐ డివైడెడ్ బై 2π R2. ఓకే, ఈ వాల్యూ ఉంటుంది అనమాట అవుట్ సైడ్ పాయింట్ అయితే. సర్ఫేస్ మీద అయితే అంటే ఎగ్జాక్ట్గా రేడియస్కి ఈక్వల్గా ఉండే డిస్టెన్స్ అయితే, అంటే ఇది సర్ఫేస్ మీద అంటే ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వాల్యూ ఎంత ఉంటుందంటే కదా బి సర్ఫేస్ ఈజ్ ఈక్వల్ టు మ్యూ ఐ బై 2πa. ఇవి వాల్యూస్ ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్ తర్వాత సర్ఫేస్. ఓకేనా, ఈ మూడిట్లో కంపేర్ చేసుకుంటే మనకి మ్యాక్సిమం వాల్యూ ఎక్కడ ఉంటుంది అంటే సర్ఫేస్ మీద ఉంటుంది. సో అప్పుడు ఏమైనా దిస్ విల్ బి ద బి మ్యాక్సిమం. ఇప్పుడేం అడుగుతున్నానంటే ఈ మ్యాక్సిమంలో హాఫ్ మ్యాగ్నిట్యూడ్ మాత్రమే ఉండే డిస్టెన్సెస్ కనుక్కోమన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ నేనేమనుకుంటానంటే R1 డిస్టెన్స్లో బేస్లో హాఫ్ ఉందనుకుంటా, బి మ్యాక్సిమంలో హాఫ్. అదే R2 డిస్టెన్స్ అవుట్ సైడ్ పాయింట్లో అయితే మళ్ళీ బి మ్యాక్సిమంలో హాఫ్ ఉందనుకుంటా. రెండోలా ఫర్ ఇన్సైడ్ బి ఇన్సైడ్ ఈజ్ ఈక్వల్ టు బి మ్యాక్సిమం బై 2. ఓకే, బి ఇన్సైడ్ ఫార్ములా మ్యూ ఐ R1 బై 2πa స్క్వేర్, మ్యూ ఐ R1 బై 2πa స్క్వేర్ విచ్ ఈజ్ ఈక్వల్ టు బి మ్యాక్సిమం అంటే సర్ఫేస్ మీద ఉండేది ఇదే వాల్యూ. సో ఏమన్నా రాయాలా 1/2 మ్యూ ఐ బై 2πa. ఏమేమి క్యాన్సిల్ అవుతాయి? మ్యూ బై 2π క్యాన్సిల్, కరెంట్ ఐ కూడా క్యాన్సిల్, ఒక ఏ కూడా క్యాన్సిల్ అయిపోతే ఇంకా రిమైనింగ్ ఏముంటుందంటే R1 బై ఏ ఈజ్ ఈక్వల్ టు 1/2 మీన్స్ R1 ఈజ్ ఈక్వల్ టు a/2. సో ఒక పాయింట్ వచ్చింది మనకి ఇక్కడ. ఓకేనా, ఎంత డిస్టెన్స్లో ఉంది? ఫస్ట్ మ్యాక్సిమంలో హాఫ్ వాల్యూ అంటే R1 ఈజ్ ఈక్వల్ టు a/2 దూరంలో. సిమిలర్లీ ఫర్ అవుట్ సైడ్ పాయింట్ బి అవుట్ సైడ్ ఈజ్ ఈక్వల్ టు అగైన్ మళ్ళీ బి మ్యాక్సిమం బై 2. బి అవుట్ సైడ్ అయితే ఫార్ములా ఏమంటే మ్యూ ఐ బై 2π R2. సో మ్యూ ఐ బై 2π R2 ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఆఫ్ మ్యాక్సిమం వాల్యూ అంటే మళ్ళీ ఇదే
మ్యూ ఐ బై 2π ఏ. ఏమేమి క్యాన్సిల్ అవుతాయి ఇక్కడ కూడా? మ్యూ బై 2π, మ్యూ బై 2π క్యాన్సిల్, ఐ కూడా క్యాన్సిల్ అవుతుంది. రిమైనింగ్ ఏముంటుంది ఇక్కడ? 1/r2 ఈజ్ ఈక్వల్ టు 2 into a, 1/2a మీన్స్ r2 ఈజ్ ఈక్వల్ టు 2a. సో ఇన్సైడ్ అయితే రేడియస్ లో హాఫ్ దూరంలో మ్యాక్సిమం వాల్యూలో b వాల్యూ హాఫ్ ఉంటుంది. అవుట్ సైడ్ పాయింట్ అయితే రేడియస్ కి డబుల్ దూరంలో మ్యాక్సిమం మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లో హాఫ్ ఉంటుంది. సో దోస్ పాయింట్స్ ఆర్ ఏమని రాయాలా? r1 ఈజ్ ఈక్వల్ టు a/2 అండ్ r2 ఈజ్ ఈక్వల్ టు 2a.